ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకోవాల్సినవి, అడగాల్సినవి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, అందరూ అడగాల్సిన క్వశ్చన్లు. ఏం చేస్తున్నావా, ఎక్కడికి తీసుకుపోతాండవు నువ్వు, మొత్తం అంతా డబ్బు అంతా ఏం చేస్తున్నావు, పోనీ ఈ డ్రైన్ అవుట్ అయ్యేదంతా నీకు ఏమన్నా అసెట్ ఏమన్నా బిల్డ్ అవుతుందా, బిల్డ్ అయినాక దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత, ఇవన్నీ జనం అడగాల, జనం ఆలోచించాలా. ఇది మా కోరిక. ఇంకోటి ఫస్ట్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ లో 33,000 ఎకరాలు వచ్చినప్పుడు అంతా తన మీద నమ్మకంతో ఇచ్చారని ఆయన చెప్పారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో రైతులు భూములు ఇవ్వడానికి రావట్లేదు అంటే రాజధాని ప్రాంతంలోనే చంద్రబాబు మీద నమ్మకం పోయిందంటారా? కారణం ఏంటంటే ఇదే నేను చెప్పిన దానివల్లే. ఆ రోజు కూడా నాకు తెలిసి 14-19 మధ్య కూడా ఎవరు మనస్ఫూర్తిగా ఇచ్చారైతే నేను అనుకోను. రకరకాల ఇవి చూపించారు. అలాగే ఒకసారి కళ్ళ ముందు మనం కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కదా చేసినట్టు భ్రమ క్రియేట్ చేస్తే వాల్యూ పెరుగుతుంది. అలా పెరుగుతుంది అనేది కూడా చూపడానికి కొన్ని ప్లాట్లు వాళ్ళే రేట్లు ఎక్కువ ఉన్నట్టు, ల్యాండ్ రేట్లు పెరిగినట్టు ఇది క్రియేట్ చేశారు. చేసి దాని నుంచి ఈ ఒక డ్రీమ్ క్రియేట్ చేసి